హాయ్ సార్, దిస్ ఈజ్ సలీం బాషా ఫ్రమ్ కర్నూల్ సార్. మనము గత వీడియో క్లాస్లో తీసుకున్నప్పుడు ఏపీ సామాజిక ఆర్థిక సర్వే వివరాలకు 1920 వివరాలకు సంబంధించి సెకండ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 సంబంధించి మూడవ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ క్లాస్ చెప్తున్నాం సార్, థర్డ్ పార్టీ తీసుకోవచ్చు సార్. దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాండ్యం సార్, ఎకనామీ సలీం పాండ్యం సార్. ఓకే, ఇది మనకు దేనికి బాగా యూస్ఫుల్ అంటే గ్రూప్ 2 వాళ్ళకు, గ్రూప్ 3 వాళ్ళకు బాగా యూస్ఫుల్ సార్. వాటితో పాటు గ్రూప్ 1 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూస్ఫుల్. కానీ ఎస్పెషల్లీ గ్రూప్ 2 వాళ్ళకు ఏపీ పేపర్ 3లో ఏపీ ఎకనామీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా భూ కమతాలు అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ఒక బిట్ మీకు అడగడానికి అవకాశం ఉంది. కన్ఫామ్ చెప్తున్నా సార్, ఒక బిట్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది సార్. ఏమంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మన రాష్ట్రంలో కమతాలు ఎన్ని ఉన్నాయి, ఆ కమతాల సంఖ్య ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు కమతం అంటే ఏమిటి? కమతం అంటే ఏమిటంటే సార్, సగటున ఒక రైతు కుటుంబం నిర్దిష్టంగా కలిగినటువంటి భూమి యొక్క పరిమాణాన్ని ఏమని పిలుస్తామంటే కమతం అని పిలుస్తాం సార్. సగటున ఒక రైతు కుటుంబము నిర్దిష్టంగా కలిగి ఉన్నటువంటి భూమి యొక్క గరిష్ట పరిమాణాన్ని ఏమలిస్తామంటే కమతం అని సంబోధిస్తాము. ఈ కమతాల పరిమాణాన్ని బట్టి, కమతాల పరిమాణాన్ని బట్టి రైతులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 5 రకాలుగా డివైడ్ చేయవచ్చు సార్. కమతాల యొక్క పరిమాణాన్ని బట్టి రైతులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 5 రకాలుగా విభజించవచ్చు. 5 రకాలుగా తీసుకున్నప్పుడు 5 రకాల రైతులను ఏమని పిలుస్తామంటే చూడండి సార్, ఇక్కడ రైతులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, అదేవిధంగా భూములను కూడా ఎన్ని రకాలుగా వర్గీకరించి 5 రకాలుగా. ఒకటి వచ్చేసి ఉపాంత కమతం కలిగిన రైతుని ఏమని పిలుస్తాం అంటే ఉపాంత రైతు. ఏమని పిలుస్తాం సార్? ఉపాంత రైతు అని పిలుస్తాము. నెక్స్ట్ చిన్న కమతం, చిన్నతని ఏమని పిలుస్తాం అంటే చిన్న రైతు అని పిలుస్తాము. నెక్స్ట్ సెమీ మీడియం కమతం, ఇతను వచ్చేసి సెమీ మీడియం లేదా మధ్య తరగతి రైతు అని పిలుస్తాం. సెమీ మీడియం లేదా మధ్య తరగతి రైతు అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం కమతం అనగా మీడియం రైతు అంటే ఏమొస్తుందంటే మధ్య తరగతి రైతు, మీడియం రైతు లేదా మధ్య తరగతి రైతుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి పెద్ద కమతం అనగా పెద్ద రైతు లేదా భూస్వామి అని సంబోధిస్తాము సార్. భూస్వామిని సంబోధిస్తాము. కమతాల యొక్క పరిమాణాన్ని బట్టి రైతులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అదే భూములను ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, 5 రకాలుగా ల్యాండ్ విధానాలు తీసుకోవచ్చు. ఉపాంత కమతం, చిన్న కమతం, సెమీ మీడియం కమతం, మీడియం కమతం, పెద్ద కమతము. ఈ యొక్క కమతాల బట్టి రైతులను కూడా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఉపాంత భూమిని కలిగిన వాడిని ఉపాంత రైతు అని పిలుస్తాము. చిన్న కమతం కలిగిన వాడిని చిన్న రైతు అని పిలుస్తాము. సెమీ మీడియం రైతు అని పిలుస్తాము. మీడియం కమతాన్ని మీడియం రైతు పిలుస్తాము. పెద్ద కమతం అంటే పెద్ద రైతు లేదా భూస్వామిని సంబోధిస్తాము. పెద్ద రైతు లేదా భూస్వామిని సంబోధించడం జరుగుతుంది సార్. సరే, దీని ప్రకారం తీసుకున్నప్పుడు మన దేశంలో ప్రభుత్వము, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము లో అదేవిధంగా రాష్ట్రాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ రైతులకు కలిగిన భూమి యొక్క గరిష్ట పరిమాణాన్ని విధానాన్ని కూడా కొన్ని గణాంకాల వివరాల ప్రకారం సేకరించడం జరుగుతుంది. కొన్ని గణాంకాల వివరాల ప్రకారం సేకరిస్తుంది. వాటిని ఏమలేస్తామంటే ఈ యొక్క వ్యవసాయ భూములను వచ్చేసి వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను కూడా సేకరించడం ప్రారంభించడం జరిగింది సార్.
వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను భారత ప్రభుత్వం సేకరించడం ప్రారంభించడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను భారత ప్రభుత్వం సేకరిస్తుందంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తుందంటే ఎవ్రీ 5 years సార్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను భారత ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ విధంగా ఇప్పటి వరకు ఎన్ని వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను సేకరించడం జరిగిందంటే ఇప్పటి వరకు మొత్తం వ్యవసాయ కమతాల గణాంక వివరాలు ఎన్ని సేకరించడం జరిగిందంటే 10 times ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది సార్. 10 times ఎవ్రీ 5 years వన్ టైమ్గా తీసుకొని మొత్తము 10 సార్లు ఇప్పటికి లెక్కించడం జరిగింది. మొట్టమొదటి వ్యవసాయ కమతాల గణాంకం ఎప్పుడు జరిగిందంటే మొదటిది వచ్చేసి 1970-71 సార్ తొలిది. నెక్స్ట్ వన్ 1975-76, నెక్స్ట్ వన్ 1980-81, నెక్స్ట్ వన్ 1985-86, 1991, 95-96, 2000-2001, 2005-6, next 2010-11 sir, next 2015-16 sir, 2015-16. మొదటి వ్యవసాయ గణాంకాల కమతాల వివరాల సేకరణ మన భారతదేశంలో ఎప్పుడు జరిగిందంటే 1970-71లో సేకరించారు. చివరిసారి వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను ఏ సంవత్సరంలో సేకరించడం జరిగిందంటే 2015-16 సార్. 2015-16 మనకు మొదటి ఇంపార్టెంట్, చివరిది కూడా ఇంపార్టెంట్ సార్. 2015-16. సరే, 10వ వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలు. 10వ వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను మనకి ఎప్పుడు విడుదల చేయడం జరిగింది అంటే 10వ వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను విడుదల చేసినటువంటి తేదీ ఎప్పుడంటే 2018 అక్టోబర్ 1 సార్. 10th వ్యవసాయ గణాంకాల కమతాల వివరాలను ఎప్పుడు భారత ప్రభుత్వం విడుదల చేయమనంటే 2018 అక్టోబర్ 1న 10వ వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ కమతాల గణాంకాల వివరాల ప్రకారము మన భారతదేశంలో సగటు వ్యవసాయ కమతం ఎంత అంటే ఇండియాలో సగటు కమతం ఎంత, ఏపీలో సగటు కమతం ఎంత. 10వ వ్యవసాయ గణాంకాల వివరాలు ఎప్పుడు సార్ 2015-16 సంవత్సరంలో సేకరిస్తారు. అది ఎప్పుడు విడుదల చేశారంటే 18 అక్టోబర్ 1న విడుదల చేశారు. దీని ప్రకారం ఇండియాలో సగటు కమత పరిమాణం ఎంత తీసుకోవచ్చు, అదేవిధంగా ఏపీలో సగటు కమత పరిమాణం ఎంత ఉండేది మనకు కావాలి సార్. ఏపీలో సగటు కమత పరిమాణం మనకి ఎంత ఉండేది కావాలి సార్. దాని ప్రకారం తీసుకున్నప్పుడు మనకి ఇండియాలో ఫస్ట్ తీసుకుంటే వ్యవసాయ కమతం ఎంత ఉందంటే 1.08 హెక్టార్స్ సార్. అదేవిధంగా ఇండియాలో 1.08 హెక్టార్స్, ఏపీలో తీసుకుని 0.94 హెక్టార్స్. ఏపీలో తీసుకున్నప్పుడు 0.94 హెక్టార్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇది 2015-16లో సేకరించారు. దాని ప్రకారం మనం తీసుకున్నప్పుడు మన ఏపీలో 10వ వ్యవసాయ కమతాల గణాంకాల వివరాల ప్రకారం ప్రస్తుతము ఇక ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 1920 ప్రకారం తీసుకున్నప్పుడు ఎంత సగటు కమతం ఉండేది ఇక్కడ మనకి వివరంగా తీసుకుందాం సార్. ఎంత ఉండేది మనకి కావాలి సార్. ఓకే సార్, దీన్ని 5 టేబుల్స్గా తీసుకున్నాం సార్. అందులో ఫస్ట్ వన్ కమతం పేరు, కమతాల విస్తీర్ణము, కమతాల సంఖ్య, సగటు కమతం, మొత్తం కమతాల శాతం. ఖచ్చితంగా సార్ ఏపీ పిఎస్సి నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 3లో పార్ట్ బిలో ఏపీ ఎకనామీలో ఖచ్చితంగా ఈ టేబుల్లో 1 బిట్ కంపల్సరీగా ఉంటుంది సార్. ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఈ టేబుల్ పైన ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. కావాలని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అడగవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ బిట్ ఫామ్ కావడం జరుగుతుంది సార్. సరే, కమతాల పరిమాణాన్ని బట్టి ఇక్కడ కమత యొక్క పరిమాణాన్ని బట్టి ఎన్ని రకాలు తీసుకున్నామని చెప్పాము. మనం 5 రకాల వర్గీకరించుకోవచ్చా. ఫస్ట్ కమతం పేరు ఉపాంత కమతం, చిన్న కమతం, సెమీ మీడియం, మీడియం కమతం, పెద్ద కమతం. నెక్స్ట్ కమతాల విస్తీర్ణము, కమతాల సంఖ్య, సగటు కమతం, మొత్తం కమతాల శాతం. సరే, ఫస్ట్ వన్ ఉపాంత కమతం. ఎన్ని
హెక్టార్లో విస్తరించి ఉండేది కావాలి సార్. ఉపాంత కమతం ఎన్ని హెక్టార్లు విస్తరించింది అంటే 23.37 lakhs హెక్టార్ సార్. 23.37 లక్షల హెక్టార్లో ఉపాంత కమతం విస్తరించి ఉంది. ఉపాంత కమతాల యొక్క సంఖ్య ఎంత కలదు మన భారతదేశంలో తీసుకున్నప్పుడు 59.04 lakhs హెక్టార్స్. 59.04 లక్షల కమతాలు ఉపాంత కమతాలు మన దేశంలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు చెప్పేమిటి పడి సార్, మన దేశంలో ఉపాంత సగటు కమత పరిమాణం ఎంత అనే క్వశ్చన్ అడిగినప్పుడు 0.40 హెక్టార్ సార్. ఉపాంత కమతం యొక్క సగటు పరిమాణం ఎంత ఉంది మన దేశంలో తీసుకున్నప్పుడు 0.40 హెక్టార్ సార్. మొత్తం మన దేశంలో ఉపాంత కమతాలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే 29.20% సార్. మన దేశంలో మొత్తం కమతాల పరిమాణాలు తీసుకున్నప్పుడు అత్యధికంగా ఏ కమతాలు విస్తరించి ఉన్నాయని ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమొస్తుంది, ఉపాంత కమతం. ఉపాంత కమతం యొక్క సగటు కమతం ఎంత అంటే 0.40 హెక్టార్స్. ఉపాంత కమతాలు మన దేశంలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే 29.20% సార్. నెక్స్ట్ చిన్న కమతాల యొక్క విస్తీర్ణం ఎంత కలదంటే 23.34 లక్షల హెక్టార్స్ సార్. 23.34 lakh హెక్టార్స్. ఈ యొక్క చిన్న కమతం యొక్క కమతాల సంఖ్య ఏంటంటే 16.46 lakhs సార్. 16.46. అదేవిధంగా చిన్న కమతం యొక్క సగటు పరిమాణం ఎంత కలదు మన దేశంలో తీసుకున్నప్పుడు 1.42 హెక్టార్స్ సార్. 1.42 హెక్టార్స్ చిన్న కమతాలు సగటు యొక్క పరిమాణంగా తీసుకోవచ్చు. చిన్న కమతం యొక్క శాతం మన దేశంలో ఎంత శాతం చిన్న కమతాలు విస్తరించినాయంటే 29.16 సార్. 29.16 కలదు సార్ పర్సెంటేజ్. నెక్స్ట్ సెమీ మీడియం 20.19 lakhs హెక్టార్స్. సెమీ మీడియము కమతాల ఎంత విస్తీర్ణం ఎంత కలదంటే మన దేశంలో 20.19 లక్షల హెక్టార్స్ సార్. అదేవిధంగా సెమీ మీడియం కమతాల సంఖ్య ఎంత అంటే 7.70 lakhs. 7.70 సార్. సెమీ మీడియం యొక్క సగటు కమతం ఎంత అంటే 2.62 హెక్టార్స్ సార్. సెమీ మీడియం యొక్క కమతం ఎంత అంటే 2.62 హెక్టార్స్ సార్. అదేవిధంగా సెమీ మీడియం యొక్క కమతాల శాతం మన దేశంలో ఎంత కలదంటే 25.24% సార్. 25.24% సెమీ మీడియం కమతాలు మన దేశంలో విస్తరించిన శాతం సార్. నెక్స్ట్ మీడియం కమతము ఎన్ని కమతాల విస్తీర్ణం ఎంత కలదంటే మీడియం కమతం యొక్క విస్తీర్ణము మన దేశంలో తీసుకున్నప్పుడు 10.30 సార్. 10.30 lakhs హెక్టార్స్ సార్ సెమీ మీడియం సార్. అదేవిధంగా సెమీ మీడియం యొక్క కమతాల సంఖ్య ఎంత కలదు భారతదేశంలో అంటే మన ఏపీలో సెమీ మీడియం కమతం ఎంత అంటే ఏపీలో 1.89 లక్షలు సార్. సెమీ మీడియం కమతాల సంఖ్య సార్ 1.89 లక్షలు విస్తరించి ఉన్నాయి కమతాలు కదా సార్. సెమీ మీడియం యొక్క సగటు కమతం ఎంత అంటే 5.49 హెక్టార్స్ సార్. సెమీ మీడియం యొక్క సగటు కమతం ఎంత 5.49 హెక్టార్స్ సార్. సెమీ మీడియం కమతాలు మన దేశంలో ఎంత శాతం విస్తరించిన అంటే 12.97 సార్. 12.97%. నెక్స్ట్ పెద్ద కమతాల సంఖ్య విస్తీర్ణం ఎంత కలదంటే మన దేశంలో 2.76 లక్షల హెక్టార్స్ సార్. పెద్ద కమతాల యొక్క ఎన్ని విస్తీర్ణం ఎంత కలంటే 2.76 లక్షల హెక్టార్స్. పెద్ద కమతం యొక్క కమతాల సంఖ్య ఏంటంటే 0.15 lakhs సార్. 0.15 lakhs. పెద్ద కమతం యొక్క సగటు కమత పరిమాణం ఏంటంటే 18.71 హెక్టార్స్ సార్. పెద్ద కమతం యొక్క సగటు కమత పరిమాణం ఏంటంటే 18.71 హెక్టార్స్ కదా సార్. నెక్స్ట్ పెద్ద కమతాలు మన దేశంలో ఎంత శాతం విస్తరించాలంటే 3.45% సార్. 3.45% సార్. మొత్తం మీద మన దేశంలో మొత్తం కమతాల విస్తీర్ణం ఎంత కలదంటే మొత్తము 80.04 లక్షలు హెక్టార్స్ కమతాలు విస్తరించి ఉన్నాయి. కమతాల సంఖ్య మన దేశంలో మొత్తం ఎంత అంటే 85.24 లక్షల హెక్టార్. 85.24 లక్షల కమతాల సంఖ్య కలదు మన దేశంలో. మన ఏపీలో మొత్తము కమతాల విస్తీర్ణం ఏంటంటే 80.04 లక్షలు విస్తరించి ఉన్నాయి కమతాల విస్తీర్ణము హెక్టార్స్ లో. కమతాల సంఖ్య ఎంత అంటే మన ఏపీలో 85.04 లక్షలు కమతాల సంఖ్య మన ఏపీలో ఉన్నాయి. మన ఏపీలో సగటు కమత పరిమాణం ఎంత అంటే 0.94 హెక్టార్స్. 0.94 హెక్టార్స్ మన ఏపీలో సగటు కమత పరిమాణంగా తీసుకోవచ్చు. ఈ టేబుల్లో క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉందంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఖచ్చితంగా మన రాష్ట్రములో 10వ వ్యవసాయ గణాంకాల వివరాల ప్రకారము సగటు కమత పరిమాణం ఎందుకు చెప్తానంటే గత ఎగ్జామ్లో గ్రూప్ 2 ఎగ్జామ్లో సగటు ఏపీలో సగటు కమత పరిమాణం ఎంత, ఇండియాలో సగటు కమత పరిమాణం ఎంత అనేది గత గ్రూప్ 2లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ ఈ 2 క్వశ్చన్ గతంలో రావడం జరిగింది గత గ్రూప్లో తీసుకున్నప్పుడు. అంటే 9th వ్యవసాయ గణాంకాల ప్రకారం తీసుకున్నప్పుడు
తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు కూడా ఏమడిగంటే ఏపీలో సగటు కమత పరిమాణం ఎంత 0.94 హెక్టార్స్ సార్ 0.94 హెక్టార్స్ ఇలా అయినా అడగవచ్చు లేదా మన ఏపీలో అత్యధికంగా ఏ కమతాలు విస్తరించి ఉన్నాయి ఉపాధ కమతాల సెమీ మీడియమా మీడియమా చిన్న కమతమా పెద్ద కమతం అంటే ఏ కమతాల పరిమాణం ఎక్కువ విస్తరించి ఉందంటే మన దేశంలో తీసుకుంటే ఉపాధ కమతాల పరిమాణం ఎక్కువగా విస్తరించి ఉంది సార్ 29.20% సార్ మన దేశంలో ఏ కమతాల పరిమాణం తక్కువ అంటే పెద్ద కమతాల పరిమాణం అనేది తక్కువగా కలదు సార్ కానీ ఏ కమతాల సగటు పరిమాణం తక్కువగా ఉందంటే ఉపాధ కమతం యొక్క సగటు పరిమాణం అనేది చాలా తక్కువ సగటు తీసుకున్నప్పుడు ఎంత అంటే 0.40 హెక్టార్స్ 0.40 ఏ కమతాల సగటు పరిమాణం ఎక్కువ అని తీసుకున్నప్పుడు పెద్ద కమతం యొక్క సగటు పరిమాణం ఎక్కువ ఉంది ఉపాధ కమతం యొక్క సగటు పరిమాణం చాలా తక్కువ తీసుకోవచ్చు కానీ అత్యధికంగా ఏ కమతాలు విస్తరించి ఉన్నాయని ఒకవేళ అడిగితే ఉపాధ కమతాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి సార్ ఇది బాగా గుర్తుపెట్టాను సార్ దీంతో పాటు నెక్స్ట్ మనకు ఇందులోనే లాస్ట్ గ్రూప్ 2 లో కూడా అడిగిన మనకు ఒక క్వశ్చన్ తీసుకోవచ్చు దానికి సంబంధించిన వివరణ ఇక్కడ తీసుకుందాం దీన్ని కూడా ఒక టేబుల్లో ఫామ్ చేద్దాం ఇక్కడ సింపుల్ గా ఏపీలో వ్యవసాయ వాతావరణ జోన్లు మన ఏపీలో మొత్తము ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్స్ విస్తరించి ఉన్నాయి అనేది మనకు కావాలి సార్ మన ఏపీలో ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్లు విస్తరించి ఉన్నాయి అనేది మనకు కావాలి సార్ మన ఏపీలో ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్స్ కలవంటే మొత్తం మీద మన రాష్ట్రం మొత్తం మీద 6 కలవు సార్ అది వ్యవసాయ వాతావరణ జోన్ పేరు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏవనేది మనకు కావాలి సార్ వాటి పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు ఉత్తర ప్రాంతానికి సంబంధించినటువంటి జోన్ తీసుకోవచ్చు ఫస్ట్ వన్ తీసుకుంటే సార్ ఉత్తర ప్రాంతానికి ఉత్తర కోస్తా జోన్ అయితే ఉత్తర కోస్తా జోన్ పరిధి కిందికి ఏ ప్రాంతాలు వస్తాయంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ఆకారం తీసుకుంటే స్పూన్ ఆకారంలో ఉందిదా ఆ స్పూన్ ఆకారం తీసుకున్నప్పుడు లాస్ట్ చివరిగా బార్డర్గా తీసుకుంటే ఒడిశా బార్డర్లో నుండి ప్రాంతాలు మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ శ్రీకాకుళము ఏమొస్తుంది సార్ దీని పరిధి శ్రీకాకుళం తర్వాత మనకి ఏ జిల్లా వస్తుంది సార్ నెక్స్ట్ విజయనగరం మరియు దీంతో పాటు మరొక ప్రాంతం ఏంటంటే వైజాగ్ ఏ ప్రాంతం సార్ ఉత్తర కోస్తా జోన్ కింద ఏమేమి వస్తాయి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ప్రాంతాలు అంటే విశాఖపట్నం ప్రాంతాలు వస్తాయి నెక్స్ట్ వన్ సెకండ్ వన్ గోదావరి జోన్ ప్రాంతం అంటే మనకి ఏమొస్తాయండి ఇక్కడ సార్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాలు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కృష్ణా జోన్ ప్రాంతం కింద ఏమేమి తీసుకోవచ్చు అంటే కృష్ణా జోన్ ప్రాంతం కింద తీసుకున్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత ఏమొస్తుంది సార్ మనకు స్టార్ట్ జిల్లా తీసుకుంటే కృష్ణా డిస్టిక్ కృష్ణా తర్వాత ఏమొస్తుంది సార్ గుంటూరు జిల్లా గుంటూరు తర్వాత మళ్ళీ ఏమో స్టార్ట్ అవుతుంది సార్ మనకు ప్రకాశం జిల్లా కృష్ణా జోన్ కింద ఏమొస్తాయి కృష్ణా గుంటూరు ప్రకాశం ప్రాంతాలు వస్తాయి సార్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ తీసుకున్నప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా మరియు వెస్ట్ గోదావరి నెక్స్ట్ తీసుకుని 4వ భాగం తీసుకుంటే
దక్షిణ కోస్తా జోన్, దక్షిణ జోన్. నాలుగవ ప్రాంతం తీసుకో సార్ దక్షిణ జోన్. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఏం తీసుకోవచ్చు దక్షిణ జోన్. దక్షిణ జోన్ కింద ఏమేమి వస్తాయి, దక్షిణ జోన్ కింద ఏమేమి వస్తాయి అనేది మనకు కావాలి సార్. సరే దక్షిణ జోన్ కింద తీసుకున్నప్పుడు మనం ఏ ప్రాంతాలు సార్, ప్రకాశం తర్వాత మనకి ఏమొస్తుంది సార్, నెల్లూరు, కడప, చిత్తూరు. నెల్లూరు, కడప, చిత్తూరు ఏ ప్రాంతాలు తీసుకొస్తాడే దక్షిణ జోన్ ప్రాంతం కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వర్ష బావా జోన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వర్ష బావా జోన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వర్ష బావా జోన్. వర్ష ఫిఫ్త్ వన్ తీసుకొని ఏమొస్తుంది సార్ వర్ష బావా, వర్ష బావ జోన్ ప్రాంతం కింద తీసుకోవచ్చు. వర్ష బావ జోన్ కింద తీసుకుని ఏమొస్తుందంటే మనకు మన అనంతపురం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణములో మొదటి 2 స్థానాల జిల్లాలు ఏం తీసుకోవచ్చు సార్, అనంతపురం మరియు కర్నూలు సార్. అనంతపురం మరియు కర్నూలు ప్రాంతాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి గిరిజన ప్రాంతాలకు సంబంధించి, అంటే ఇక్కడ ఎత్తైన ప్రాంతములో, అంటే ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్ సార్. నెక్స్ట్ వన్ సార్ ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్. ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్. ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్స్. ఎత్తైన గిరిజన ప్రాంతాల జోన్స్ అనేవి మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి తీసుకోవచ్చు, అంటే ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అంటే మనకు తీసుకున్నప్పుడు మన బార్డర్లో తీసుకున్న జిల్లాలో తీసుకున్నప్పుడు శ్రీకాకుళము, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో మరియు వైజాగ్. శ్రీకాకుళము, ఈస్ట్ గోదావరి మరియు వైజాగ్ ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా దీని కిందికి రావడం జరుగుతుంది. మొత్తం మన రాష్ట్రంలో వ్యవసాయ వాతావరణ జోన్స్ సంఖ్య ఏంటంటే 6 సార్. ఆ యొక్క ప్రాంతాల కింద జోన్స్ పేరు ఏమిటి, ఒక ప్రాంతాల కింద వచ్చే ప్రాంతం తీసుకోండి. ఉత్తర కోస్తా జోన్ కింద ఏ ప్రాంతాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నప్పుడు గోదావరి జోన్ కింద వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాలు తీసుకోవచ్చు. కృష్ణా జోన్ కింద తీసుకున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం. నెక్స్ట్ దక్షిణ జోన్ కింద తీసుకున్న నెల్లూరు, కడప, చిత్తూరు ప్రాంతాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్ష బావ జోన్ కింద తీసుకున్న అనంతపురం, కర్నూలు తీసుకోవచ్చు. ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్ కింద తీసుకున్నప్పుడు శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో మరియు వైజాగ్ ప్రాంతంలో ఎత్తైన గిరిజన ప్రదేశ ప్రాంతాలన్నీ కూడా దీని కిందికి రావడం జరుగుతుంది. ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీంపాణ్యం. ఇది ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 సంబంధించి 3వ వీడియో తీసుకోవడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్.